దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినమందు 40వ కీర్తన ప్రధాన గాయకునికి దావీదు కీర్తన 8వ వచనం మనం గమనించినట్లయితే, నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలోనున్నది. కాబట్టి దావీదు జీవితంలో ఒక అద్భుతమైనటువంటి మాటను, ఒక దేవుని యొక్క బిడ్డగా దేవుని చిత్తాన్ని నెరవేర్చట దావీదుకి సంతోషం. రెండోదిగా, నీ ధర్మశాస్త్రము నా అంతరంగంలోనున్నది. అంటే దేవుని యొక్క వాక్యము తన జీవితంలో ఉన్నది అని చెప్పుకుంటున్నాడు ధైర్యంగా. ఈరోజు నువ్వు, నేను, మనమందరం కూడా దేవుని చిత్తాన్ని చేసేవారముగా. దేవుని చిత్తం చేయడం అంటే ఒకే ఒక మాట. మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, మనము మనుషులను సంతోషపెట్టువారు, మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనబడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించు, మనుషులకు చేసినట్టు కాక ప్రభువులకు చేసినట్లు ఇష్టపూర్వకముగా చేయడి. కాబట్టి మన జీవితంలో ఏదైనా మనం చేస్తే దేవుని దృష్టిలో అది దేవునికి ఇష్టముగా, దేవుని చిత్తంలో మనము దేవుని సంతోషపరిచే వారంగా మనం చేయాలి. కానీ మనుషులను సంతోషపరిచే వారంగా చేస్తే దేవునికి ఇష్టం ఉండదు. కంటికి కనబడటకే కంటికి కనబడేదానికంటే క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకంగా జరిగించాలి. ఇది దావీదు జీవితంలో చేస్తున్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి ఈ విధంగా తెలియపరుస్తున్నాడు. మన జీవితంలో కూడా మన ఆధ్యాత్మికమైనటువంటి స్థితిని దేవుని వాక్యము చేత మనము బలపరుచుకుంటూ, భద్రపరుచుకుంటూ, మన ఆంతర్యంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము ఎరిగినటువంటి వారముగా, తెలుసుకున్నటువంటి వారముగా, చదువుకుంటున్నటువంటి వారముగా, అంత మాత్రమే కాదు, ఆ ధర్మశాస్త్రానికి అనుగుణంగా నీ జీవితాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తిగా 66 పుస్తకాలకి, బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి 66 పుస్తకాలకి నీవు ఏ విషయంలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు, 66 పుస్తకాల్లో దేవుడు ఏ విధంగా నీతో ఆ వాక్య రూపంలో మాట్లాడుతున్నాడు, ఇవన్నీ ఎప్పుడైతే నువ్వు తెలుసుకొని నీ హృదయంలో, నీ ఆంతర్యంలో దేవుని వాక్యాన్ని పెట్టుకుంటావో, ఖచ్చితంగా దేవుడు నీ జీవితాన్ని ఉన్నతమైన స్థితిలో పెడతాడు. ఒకటి దేవుని చిత్తం చేయడం, రెండోది దేవుని వాక్యాన్ని నీ హృదయంలో పెట్టుకోవడం, నీ ఆంతర్యంలో దాన్ని జరిగించడం. ఈ రెండు మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే మన జీవితంలో దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయడం ప్రారంభిస్తాం. దావీదు జీవితంలో ఆ విధంగా తన వ్యక్తిగత జీవితంలో దేవుని చిత్తాన్ని, దేవుని చిత్తం అంటే అన్ని విషయాల్లో దేవునికి లోబడ్డం, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుడి, ఇలాగు చేయట ప్రభువైన యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం అని తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ఉంది. అయితే మనం మన చిత్తాన్ని జరిగించుకునేదే, మన చిత్తాన్ని అడిగి దేవుణ్ణి దాన్ని పొందుకోవాలని ఆశిస్తాం. ప్రభువా, నీ చిత్తం ఏంటి నా పరిస్థితి? కాబట్టి అది నేర్చుకోవడం దావీదు జీవితంలో మనం తెలుసుకోవచ్చు. దావీదు జీవితంలో అది నేర్చుకున్నాడు. దావీదు అతనికి ఎన్ని ఉన్నా దేవుని చిత్తాన్ని కనిపెట్టేవాడు. కాబట్టి అలాగా ఈరోజు నీవు, నేను, మనం అందరం కూడా కనిపెట్టినట్లయితే ఎంతో ఆశీర్వాదాలు, దీవెనలు మనకు ఉంటాయి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య,
కూడి వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆస్వాదించండి నైనా. ఆంతర్యంలో దేవుని ధర్మశాస్త్రం నైనా మా జీవితంలో నీ చిత్తం మేము ఎప్పుడైతే చేస్తామో అప్పుడు మా జీవితంలో అయా మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తాం. మాకు కావాల్సిన అవసరతలన్నీ కూడా మీరు దయచేస్తారు. యేసు నామములో అడిగి వేడుకుంటాను. ఆమేన్.